కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నెక్స్ట్ ఇతన్ని చూడు. ఇతను నిన్ను రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఎందుకంటే సిటీలో ఇతనికి సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇతను మాత్రం నీకు లైఫ్ లో కరెక్ట్ పార్ట్నర్. వాట్ డాడీ, హౌ కెన్ యు డు దిస్? ఏదో సరదాగా బేబీ. ఏమిరా ఆ కన్య ఆచూకీ దొరికినదా? ఈ రోజుల్లో అమ్మాయిలు టీకాలు వేయించుకోవడం మానేసి ఒంటి నిండా టాటూస్ పొడిపించుకుని తిరుగుతున్నారు. ఏది రోమకలో ఏది చిత్రకలో అర్థమై చావట్లేదు. నా చిత్కళాంజనంలో కూడా చిక్కడం లేదురా. ఆ రోమకళ ఉన్న అమ్మాయి చోరకళ గుంపులో చేరి నా అంజనానికి చిక్కుతుందిరా. నువ్వు తినలేదనుకో అక్కడున్న బూచోళ్ళకు పట్టించేస్తాను. మన బతుకేంట్రా ఇలా అయిపోయింది? ఆమె చూసి తిట్టింది మన చూసి కదా బావా, ఇగో ఈ వాటం చూసి. నీ వాటం మా చాలా పెద్ద ఫ్యామిలీ తెలుసా? చెప్పారా ఓ మెరగీదిలో మంచాలని మీ ఆటగా. ఏం చేస్తున్నారా? పిల్లాన్ని ఎతుకుతున్నాం. ఎత్తుకుపోవడానికా? మరే సార్, ఎస్ఐ రేలంగి రమణారెడ్డి గారు మీరా? ఏంటి కాదా? అంటే ఈ మధ్యన కొంచెం లావైన విధానాలు మానేసి డైరెక్ట్ గా కిడ్నాప్ లో ప్లాన్ చేస్తున్నారా? అబ్బాబే, అలాంటి ఆలోచన ఏం లేదండి. ఒకవేళ మీరు తప్పదు కుదరదన్నారు అనుకోండి, ఒక మంచి ఐడియా ఇచ్చి ఓ సూమ ఇచ్చానుకోండి, అప్పుడు ఆలోచిస్తాం. సకాలా? ఎగిరిపోతే గేట్లో పడతారు. నువ్వు ఆగరా. ఆ పని చేయండి సార్, వర్షాలు రాక మొత్తం ఎండిపోయి ఉన్నాం. కానీ ఎగిరి దాన్ని గాలి రాకుండా చూసుకోండి. లేకపోతే ఏంటి సార్, ఇదిగోండి ఈ కుర్నా కొడుకు తప్పిపోయాడని వారం రోజుల క్రితం పేపర్లో పడింది. వీడిని వెతికి అప్పచెప్తే ఈ బాబుగాడి బాబు ₹1,00,000 ఇస్తానని ప్రకటన ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ 1,00,000 కోసం అచ్చి కాదు, అదే బాబు కోసం రాత్రనక పగలనక పార్కులెంబట రోడ్లెంబట తిరుగుతున్నాం సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. పిచ్చి నా కొండిల్లారా, ఈ బుడ్డిగాడు 2 రోజుల క్రితమే దొరికిపోయాడు. మొహం కడిగి ఎండ్రో లగింది. సార్, ఒకసారి బాబు అడ్రస్ చెప్తారా? ఎందుకని అడగరా, అంత గొప్ప వ్యక్తి ఆయన. రోడ్ నెంబర్ 2, బంజారా హిల్, శాంతి నిలయం. సార్, ఈ పేపర్ లో తప్పిపోయాడని ప్రకటన ఇచ్చింది మీరేనా సార్? ఎక్కడ దొరికాడండి? ఏం లేదండి, మా అబ్బాయి పక్కింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ బక్కడ బొంబాయి బో అని ఆడుకుంటుంటే కనబడలేదని ప్రకటన ఇచ్చా. ఇది ఒకసారి పట్టుకోండి, మనం ఇంకోటి ఆడుకున్నాం. కొడతారేంటండి? యారా, తప్పిపోయాడని పేపర్ లో ప్రకటన ఇచ్చినప్పుడు మరి దొరికాడని ప్రకటన ఎవడిస్తాడు రా? దొరికిన తర్వాత ప్రకటన ఎందుకండి? ఎదవల కోసం అండి. నీ కొడుకు కోసం పందులు కూడా తిరగని సందుల్లో ఎతికావు. ఆ ప్రకటన నీ పేపర్ లో రాలేదో నీ డక్కల బొమ్మల బోలవుతుంది. పారపాసి ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మీకేం మరి? హాయ్ బేబీ. ఏయ్, ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మగవాళ్ళు రాకూడదని తెలియదా మీకు? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. వాడు కూడా ఇదే మాట అన్నాడు. వాడు రాడు. మీకెవరు కావాలి? నీలాంటి ఆంటీలు మాత్రానికి కాదు. రిలయన్స్ ఫ్రెష్ లో కూరగాయలు, లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటారు. అందుకే ఇక్కడికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. వాళ్ళు వస్తే చెప్పడానికి మ్యాటరే ఉంది నీ దగ్గర. చూపించడానికి సాక్ష్యం కూడా కావాలిగా, అది నేను చూపిస్తాను. చూడు. వార్డెన్ వసంత 30లో 20 అని కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్ లో రిలీజ్ చేస్తే జనం వారం రోజులు సినిమా చూడు, నిన్నే చూస్తా. చేయకండి, నేను దండం పెడతాను. నేనేం చేయాలో చెప్పండి. దట్స్ గుడ్. నేచురల్ గా అబ్బాయిలానే అమ్మాయిలకు వీక్నెస్లు ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని, పార్టీల్లో ఎంజాయ్ చేయాలని, హైఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు. అటువంటి అమ్మాయిల్ని కన్విన్స్ చేసి మా దగ్గరికి పంపించావనుకో, వాళ్ళ అవసరాలు మేం తీరుస్తాం, మాకు కావాల్సింది మేం చూసుకుంటాం. నేను ఆ పని చేయలేను. దీన్ని రిలీజ్ చేయమంటావా? వద్దు, నేను చెప్పినట్టే చేస్తాను. మావయ్య, ఇక్కడ ఏం లేనట్టున్నాయి. అవునమ్మా, నీ బ్రెయిన్ లాగా ఖాళీగా ఉంది. అయితే ఖాళీ చేసి వెళ్ళిపోదా? పిచ్చిదాన, బీరువాలో నగలెవరు బాత్రూమ్ లోను హాల్లోను పెట్టుకోరు, బెడ్రూమ్ లో ఉంటాయి. దీంతో తీద్దాం. మావయ్య, దీని తాళాలు ఎక్కడ దొరుకుతాయి? పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో దొరుకుతాయి. నేను వెళ్ళి తీసుకురానా? నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా, వాళ్ళని తీసుకెళ్తాను.
Stupid. అబ్బా, తెంగరరా. ఈ ఇంట్లో ఏమి ఉండవనో చూసావు ఎలా దగదగా మెరిసిపోతున్నాయో. నా సర్వీస్ లో ఎవడు బ్యూరో ఓపెన్ చేసినా వాడుకోవాల్సిన నిరోధులు, కాల్చుకోవాల్సిన సిగరెట్లు, కొడుకోవాల్సిన బట్టలు తప్పితే పట్టు మన 10,000 పెట్టుకున్న ఎదవ ఎప్పుడు తగలేదు. ఈ దెబ్బతో మన లైఫ్ సెటిల్ అయిపోద్దమ్మా. ఈ నెక్లెస్ నేను పెట్టుకో. ఆడవాడికి ఇచ్చేదాకా అన్ని నువ్వే పెట్టేసుకో. ఎలా ఉన్నాను మావయ్య? పోయిన మీ అమ్మలాగా ఉన్నావమ్మా. అయ్యో ఏమండి తలుపులు ఎవరు తీసారండి? తాళం సరిగేసావా? సరిగ్గానే వేశానండి. ఇలా అడిగేవో లేదు, అలా వచ్చేసారు. పైనుంచి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నారు. రండి చెల్లెమ్మ రండి. ఎవర్రా మీరు? రండి చెల్లెమ్మ, పాప మీకోసమే కలవరిస్తోంది. ఎవరా ఈ పాప? మీ పాపే కనకం. నాకు తెలియకుండా ఇంత పెద్ద కూతురు ఎప్పుడు కన్నావే? నువ్వు నోర్మై. ఎవరా మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రైడింగ్ వచ్చాం. ఈ నగలు బ్లాక్ మనీ దొరికింది, సీజ్ చేస్తున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్. చేసేది నువ్వు? అలా కొట్టాడేంటి? అబద్ధాలు ఆడావు, అందుకే కొట్టారు. ఏంటి అబద్ధం? మనం దొంగలం కదా, దొంగతనానికి వచ్చాం కదా. అవునా? ఇంకా ఏదో చెప్పావు. జ్ఞాపకం తెచ్చుకుని చెప్పది కూడా. ఈ నగలన్నీ అమ్మేసుకుని సెటిల్ అయిపోదాం అన్నావు కదా. అయిపోయిందా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? ఇంకేం బ్యాలెన్స్ లేదు. వాళ్ళకి బ్యాలెన్స్ ఉంది, మీరు కానీ. అమ్మా కనకమాలక్ష్మి, ఏంటి మావయ్య? మీ అమ్మ నాన్న పోతా పోతా ఆస్తులన్నీ అప్పులోళ్ళకి అప్పచెప్పేసి నిన్ను నాకు రుద్దేసి వెళ్ళిపోయారు తల్లే. నిన్ను పోషించడానికి నేను జేబులు కొట్టాను, జైల్లో పడ్డాను, అక్కడ పోలీసులు చెడ్డీలు ఉతికాను, వాళ్ళ ముడ్లు కడిగాను, దొడ్లు కూడా కడిగాను తల్లే. ఇన్ని బాధలు భరించి నీకు ట్రైనింగ్ ఇచ్చి పర్సలు కొట్టుకురామని పంపిస్తే పట్టాలు పోగొట్టుకుని వచ్చావు. ఓన్లీ ఫీల్డ్ కొత్త కదా అని ఇంట్లో దొంగతనానికి అసిస్టెంట్ గా తీసుకెళ్తే అమ్మా నాన్న సెంటిమెంట్ తో నా బెండు తీయించావు. నాకు ఆ వయసు అయిపోతుంది. కత్తిరి పట్టుకుందామంటే చేతులు ఉనికిపోతున్నాయి. మొన్న ఒకడు జేబు కత్తిరించబోయి ఏదో కత్తిరించేశాను, వాడేమో అక్కాయి కాడ అయిపోయాడు. నేను ఇంక నిన్ను భరించలేనే. నీ అమ్మ కడుపు మాడా. అమ్మా ఏదో పెంట వద్దని చెప్పేది. ఏడోకమ్మా ఏడోకమ్మా, నేను చెప్పేది బుద్ధిగా విను. ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి, అది నీ పెళ్లి. నీ అదృష్టం ఆవరించి కాస్త కూస్తా అందంగా ఏడ్చావు. మల్లికా షరావత్ లాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వరరావులాగా తయారైపోయి ఏదో బాగా డబ్బును ఏదోని పట్టేసామనుకో, మనం హ్యాపీగా బతికేయచ్చమ్మా. నాకెవరు పడతారు మావయ్య? నీకేం తక్కువ బావా? మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా బానే ఉంటావు. అమ్మాయిలు ఈజీగా పడతారు. నాకెందుకు పడతారు? బుల్లి బుల్లి డ్రెస్సులకు పడిపోయే ఎదవల బోల్డ్ ఎంతమంది ఉన్నారమ్మా. ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు, ఆస్తి ఉంటే పడిపోయేటట్టున్నారు. అవునా మావయ్య? అవునమ్మా, డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు. మరి మనకు డబ్బు లేదుగా. నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ చేస్తావు, నేనేమో డైరెక్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా? జరుగుతుంది బావా. కొడుకు చుట్టూ వేసుకొని చెవుకు రింగెట్టుకొని ఎండిపోయిన బాడీ మీద 4 వాతలు ఎట్టుకొని 6 ప్యాక్ 8 ప్యాక్ అని సొక్క ఇప్పుకొని తిరిగామనుకో, ఎంత రేంజ్ అమ్మాయినా సరే బెంచ్ కార్లు సొంగారుతో తెలుసా? తెలిసింది. అంటే ఇప్పుడు నీ రింగ్ ఎట్టుకుని వాతలు పెట్టుకోవాలా? అవసరం లేదు, కింద బూటు పైన కోట్ వేసుకుంటే చాలు. కోసం ఎంతో మంది నేను వెతకాలి. కనకమాలక్ష్మి పడవ కారులో వచ్చిందిరే. మనకు కావాల్సిన జమ్మలహాట్ కూడా అది. ఇంకెరగని కళ్ళజోడు కళ్ళజోడు. ఓకే ఓకే, రైట్ కాదు లెఫ్ట్. నువ్వు ఇలా ఎడ్డి చూపులు చూస్తావనే నీకు నల్ల కళ్ళజోడు. అక్కడ కలద్దాలు పెట్టుకున్నారా? అదిగో ఆ మడ్డోడు ఎవడో నీకు సిగ్నల్ ఇస్తున్నాడు, ఆ కళ్ళజోడు తీసి ఆడుకో నవ్వు బారి. హలో, గుడ్ మార్నింగ్ సార్. బాబుకి ఇస్తున్నా. నాన్నగారు ఫారం నుంచి. హలో డాడ్, ఇండియా వచ్చేసాను. నైట్ అమెరికా. నో డాడ్, అమెరికా వస్తే బుష్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఓహో గొడవ చేసేస్తున్నాడు. బుష్ అంకులా? పాపా, మనకు కావాల్సిన పుంజు దొరికింది, నువ్వు దూకేయి. ఒక్క నిమిషం.
హలో నేను మేడం గారితో మాట్లాడతానండి. మేడం గారు, మంగోలియాలో నల్లపిల్లలంతా గుడ్లు పాలు దొరక్క బేర్ బేర్ అంటున్నారంట. చందా అడుగుతున్నారు. ఎంత రాయమంటారు మేడం? ఒక 5 crores రాదు. ఇది మరీ ఓవర్ చేస్తుందిరా బాబు. ఒక 5 crores ఇస్తానని చెప్పమన్నారమ్మా మేడం. ఇచ్చిందే ఈ మిస్ నేను చేసుకున్నారు చూడు. ఎల్లే నవ్వించాలి కానీ వెళ్ళి ఊపే ఉప్పు. చూపులు కలిసి శుభే 7 అడుగులు. నెక్స్ట్ శుభలేఖ, ఆ తర్వాత శోభనం. ఎక్స్క్యూజ్ మీ, సేమ్ ప్రొఫెషన్. నీకు శాలరీ ఎంత? జస్ట్ 10 lakhs. సంవత్సరానికా? కాదు, వారానికి. ఏంటి షాక్ అవ్వలేదు? నీ శాలరీ ఎంత? 1 crore. షాక్ అయ్యావు కదా? ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను పిలిచారా? లేదే. మరి మీ చూపులు ఎందుకు నా వీపును తాకుతున్నాయి? ఇది ఇలియానా కదా అనాలి. ఏంటి? మీ చూపులు కూడా నాకు ఎక్కడెక్కడో తాకుతున్నాయి. Yeah. హలో డాడ్, ఇక్కడ హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. నేను చెప్పింది క్లాత్ కప్పి ఈవినింగ్ కల్లా పంపించేయండి. ఓకే, థ్యాంక్ యూ డాడ్. ఏంటండి క్లాత్ కప్పి పంపించమంటున్నారు? కారా? కాదండి, మినీ ఫ్లైట్. ఇక్కడ లోకల్ గా ఉపయోగించుకోవడానికి పనికొస్తుందని. ఓ, మీకు మినీ ఫ్లైట్ కూడా ఉందా? మీకు లేదా? మినీ లేదు, లాడ్జ్ ఉంది. పిఏ మేడం, మార్నింగ్ టీవీ దగ్గర 2 కోట్లు పెట్టాను. అవి ఏమయ్యాయో తెలిసిందా? అవి గాలికి ఎగిరిపోతే పని మనిషి తుడిచేసి పెంట కుప్పలో పాడేసిందట. అమ్మయ్యమ్మో, ఇప్పుడు ఆ పెట్ట కుప్ప ఎక్కడుందో? ఊళ్ళో ఉన్న పెట్ట కుప్పలన్నీ ఎత్తేద్దామా? మనకు అలవాటే కదా. అయితే పదా. ఆగా, ఈ పని అవ్వాలిగా, ఉండు. ఓహో. బై ద వే, నీకు పెళ్ళైందా? అదే లేదండి, మా ఫాదర్ 5,000 crores కట్నంగా వస్తుందని ఆ టిప్పు తుగ్గుల కూతురు చేసుకోమంటున్నాడు. మా డాడీ కూడానండి. హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని చేసుకోమంటున్నారు. కానీ నేనే వద్దన్నాను. బాగా నల్లగా ఉంటాడని. నేను తెల్లగా ఉంటానండి. తెలుసండి, అందుకే మిమ్మల్ని చూడగానే నా మనసు పారేస్తున్నాను. ఇస్ ఇట్? ఐఎమ్ సో లక్కీ. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే గుళ్ళో పెళ్లి చేసేసుకుందామా? గుళ్ళోనా? సార్, 4 రోజుల క్రితం ఈ హాస్పిటల్ 3 అమ్మాయిలు మిస్ అయ్యారు. ఆ కేసు వివరాలు ఇంకా తెలియకముందే ఇప్పుడు ఈ ఆస్తి వాడుకోవడం జరిగిపోయింది. ఏంటి సార్ ఈ మిస్టరీ? ఎగ్జాక్ట్లీ అని మీరే అంటున్నారు. లెట్ మీ ఫైండ్ అవుట్. ఇది మర్డర్ గా భావిస్తున్నారా, సూసైడ్ అనుకుంటున్నారా? నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమీ అనుకోను. మీరు కూడా ఈలోగా తొందరపడి సొంత గాసిప్స్ రాసి బ్రేకింగ్ న్యూస్ లను వేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే? సార్. ఎప్పుడు జరిగింది ఇది? సార్, సుమారుగా తెల్లవారుజామున 2-2:30 మధ్య జరుగుతుంది సార్. ఎనీ క్లూస్? సార్, ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్. నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది. కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. చట్టమే వాళ్ళని శిక్షించాలి. సార్, ఈ వార్డెన్ రాసినవన్నీ నిజాలే కావచ్చు. ఈమె చావుకి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్ళే కావచ్చు. కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు. సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింక్ పెట్టుకొని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు. రాత్రంతా బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది. మేడం కూడా అంతే. చెరువులో రాళ్లు పడేసినట్లుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది. 5 కోట్లు నష్టం. ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీరిద్దరూ అర్జెంట్ గా ఒకటైపోవాలి. అవునవును, మ్యాటర్ లీక్ అవ్వకముందు. లీక్ అవడం అంటే అది అదే నా బ్యాక్గ్రౌండ్ లీక్ అయిపోతే TV9 వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తారు. పోలీసులు కూడా వస్తారు కదా. పోలీసులు ఎందుకు? అంటే అది నాకు సెక్యూరిటీ కోసం. ఏమండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇక దండలు మార్చేస్తున్నామా? విచ్చలవిడిగా మార్చుకోండి. మంత్రి గారు, మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. వచ్చిన బొమ్మ తీసుకుని జేబులో పెట్టా కానీ చెయ్యి. ఎలా ఉందమ్మా నా ఐడియా? జీవితాన్ని మార్చేసి. బాబు, హనీమూన్ కి అందరం కలిసి మీ ఊరు ప్యారిస్ వెళ్దామా? వద్దులేండి, అక్కడ అగ్నిపర్వతం పేరి బూడిది రాలుతుందట. అందుకని మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వెళ్ళినా రాలేదు అదే బాబు, బూడిద. అందుకే మీ ఇంటికి వెళ్దాం. వద్దులేండి, మీ ఇంటికి వెళ్దాం. కాదు, మీ ఇంటికి వెళ్దాం. నాకు 1 గంట టైం ఇస్తే స్టేషన్కి వెళ్దాం. చెయ్యి. అబ్బాయి గారు అంబానీ ఫ్యామిలీ. ఒక ఫోన్ కొట్టారంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది. పక్కడా మేడం గారిది ప్రిన్స్ ఫ్యామిలీ. కమిషనర్ గారు ఒక మిస్డ్ కాల్ ఇచ్చారంటే నువ్వు మిస్ అయిపోతావు. పీకేర్లే, మీరు పెద్ద స్టోర్పురం కేటిగాళ్ళు, వీళ్ళిద్దరూ బ్లేడ్ బ్యాచ్. దెబ్బ అయిపోయాం. మేము కూడా జంపు.
ఎక్కడ ఎదవలో నీ వెళ్ళి పెట్టుకొస్తా వద్దు నాయన వీళ్ళ కార్లు కొట్టించింది మీరే కదా ఇది నా కార్ కొట్టేశాడా? ఇదిగా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆయన మన ఇద్దరిని స్టేషన్ లో పెట్టి కొడతారు. సైలెంట్ గా ఉండు సార్. ఇది నా భార్య సార్. మేమిద్దరం దొంగతనాలు మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాం సార్. అలాగా నీ భార్య అయితే ముద్దు పెట్టుకో కౌగిలించుకో ఏంటయ్యా మీ ఆవుల ఎక్స్ప్రెషన్ లేదు అదే నాకు అర్థం కావడం లేదు. ఏంటి దీనికి సిగ్గులేదు సార్. ఏ అంటే అదే దీనికి సిగ్గు కొంచెం తక్కువ సార్. తక్కువ రాత్రి మీ ఇంటికి వస్తా మీ కాపురంలో ఏదైనా తేడా ఉందనుకో జీవితాంతం చెల్లబల్లి జైలు ఖైదీలతో కాపురం చేస్తా. మీరు తప్పకుండా రండి సార్. నేను వెళ్తాను సార్. నీ పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్ళి తప్పకుండా చేసుకున్న వాడికి చేసుకుని ఏంటది? ఏం లేదు సార్. కాయ రాజా కాయ 10కి 20, 20కి 40, 40కి 20 కాయ రాజా. మ్యాటర్ సీరియస్ లేపైకి. ఎరా మంగోలియాలో నల్ల పిల్లలు పాలు గుడ్లు లేక అల్లలాడిపోతున్నారా? ఇదేమో తందా కింద 5 కోట్లు రాసి ఇచ్చేసిందా? నీ అమ్మ కడుపు మాడ. అబద్ధాలు 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 కూడా హద్దు బద్దు లేకుండా ఆడేశారు కదా. అది పర్లేదు బావా, వీళ్ళ పని మనిషి అంట 2 కోట్ల రూపాయలు ఊడ్చి చెత్తబుట్లో పోసిందట. అది నమ్మి చెత్తతో నెత్తినేసుకొని తిరిగే కదా. ఛీ! ఏరా, మీరు మాత్రం తక్కువ తిన్నారేంట్రా? డాడీ పొల్యూషన్ ప్రాబ్లం గా ఉంది, లోకల్ గా తిరగడానికి గుడ్డ కప్పిన ఒక విమానం పంపండి అని ఫోన్ చేశారు. అవతల డాడీ అని ఎవడరా? ఇక్కడ అవుట్ గోయింగ్ లేదు, అవతల డాడీ ఎక్కడ ఉంటాడా? మావయ్య మా ఆయన కోటీశ్వరుడు కాదా? కోటీశ్వరుడు కాదమ్మా, మళ్ళా జేబులు కొట్టేసేవాడు. దొంగ దొంగ రాసుకుంటే లాఠీ పడిందని పెద్ద చేప పడుతుందని గెల వేస్తే ఈ జలగబడి జలగానకు ఈ ఎలక మొహం చూడు నాలుగు బయట ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇల్లు అలాగే బూడి తెచ్చుకుంటాం, అలాగే పెళ్ళాక శోభనం చేసుకుంటాం. లోపలికి వెళ్ళి శోభనం ఏంటి చేసుకుంటాం. దీంతో శోభనమా? నేనా చస్తే చేసుకో. నేను చేసుకున్నా బావా, నాకేం పర్లేదు. రేయ్, ఆ పోలీసుడికి ఫోన్ చేశాను అనుకో, వచ్చి దగ్గరుండి లాఠీ పెట్టి చేయించేస్తాడు ఈ శోభనం. అక్కర్లేదు, రా తగలడు. ఏమండి మీ దగ్గర ఇంకేమైనా పిల్లకాయలు ఉన్నాయా? పిల్లకాయలు లేదని పిల్లకాయలు ఉన్నాయి. ఏం చేస్తున్నా? నేనా? నేను ముద్దు పెట్టుకుంటున్నాను. తొందరగా పెట్టుకో. పెట్టుకోనా? అయిపోయిందిగా, ఇక వెళ్ళు. నేను పడుకోవాలి. అయిపోయిందా? అదేంటే నీకేం అనిపించలేదా? అనిపించింది. ఏమని? నువ్వు పొద్దున పళ్ళు తోకలేదు. ఓరిన మామో. ఏమైంది? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ అవ్వదు. అస్థి పంజరాన్ని కౌగిలించుకున్నా నిన్ను కౌగిలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది. ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం మిస్ అయింది. అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది, తిడితే ఏడుస్తుంది, నువ్వు ఎంత గోకినా దానికి దురదెక్కదు. అంటే మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ అయి ప్రవహించాలి, కోరికలే గుర్రాలై పరిగెత్తాలి. అమ్మా నాన్న అనడం మానేసి డార్లింగ్ డార్లింగ్ అని నిన్నే కలవరించాలి. అప్పుడే నీ కాపురం గట్టెక్కాలి. లేకపోతే నువ్వు దొగడానికి ఏదైనా టవర్ ఎక్కాలి. చూడు నాయన, 20 ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తున పెట్టాను. ఏం చేస్తావో తెలీదు. అరటి పండుకి దొండ పండుకి తేడా తెలియని పిల్ల. ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు. నువ్వు దాని మనసు గెలువు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.